Hey guys, welcome to my channel Code with Manoj. సో ఈరోజు ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటంటే కంటైన్స్ డూప్లికేట్ అంటే ఏంటి అంటే నార్మల్గా ఫస్ట్ మనం ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని సేమ్ యాజ్ యూజువల్గా అర్థం చేసుకుని ట్రై చేద్దాం. బేసికలీ మనకు ఒక ఇంటీజర్ అరే ఇచ్చారు నమ్స్ అనేసి. అందులో ఏదైనా ఒక పర్టికులర్ వాల్యూ ఇంకొకసారి రిపీట్ అయ్యింది అంటే ఆ కంప్లీట్ అరేలో, అది దాని అర్థం ఏంటి? అది డూప్లికేట్ ఎలిమెంట్ అన్నట్టే కదా. సపోజ్ మనకి ఏదైనా ఒక డూప్లికేట్ ఎలిమెంట్ అనేది ఫైండ్ చేసామంటే వీ నీడ్ టు రిటర్న్ ట్రూ. ఎందుకు అంటే వీ ఫౌండ్ ఏ డూప్లికేట్ ఎలిమెంట్ కాబట్టి. సపోజ్ మన అరే మొత్తం యూనిక్ ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకోండి, జస్ట్ వీ కెన్ రిటర్న్ ఫాల్స్. ఇది మన కంప్లీట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్. సపోజ్ మీరు నార్మల్గా ఇన్పుట్ శాంపుల్ టెస్ట్ కేసెస్ తీసుకున్నా సరే, ఈ 1 అనేది మనకి 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి వీ నీడ్ టు ప్రింట్ ట్రూ. ఎందుకు అంటే ఇక్కడ ఎక్కడ యూనిక్ ఎలిమెంట్స్ అనేది కంప్లీట్గా లేదు. అండ్ అట్ ది సేమ్ టైం సపోజ్ ఈ అరే చూసుకుంటే మీకు కంప్లీట్గా అన్ని యూనిక్ ఎలిమెంట్స్, అందుకే మనం ప్రింట్ చేసేది ఏంటంటే ఫాల్స్. ఓకే ఫైన్. ఫస్ట్ మన అప్రోచెస్ ఏంటి? నార్మల్గా దీన్ని యాజ్ యూజువల్గా మనం ప్రతి వీడియో చెప్పినట్టు ఫస్ట్ వీ విల్ సాల్వ్ యూజింగ్ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్, అండ్ నెక్స్ట్ మనం చూస్ చేసుకునేది ఏంటంటే ఆప్టిమల్ అప్రోచ్. ఫస్ట్ మనం బ్రూట్ ఫోర్స్ అప్రోచ్తో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఫైన్, బ్రూట్ ఫోర్స్. ఫైన్, ఓకే. మన శాంపుల్ ఇన్పుట్ అరే వచ్చేసి ఏంటిది 1 2 3 1. ఓకే, మన బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ ఏం చేస్తున్నామంటే ఫస్ట్ మనం 2 పాయింటర్స్ తీసుకుంటాం, ఒకటి ఐ అండ్ ఇంకోటి జే. ఓకే, ఫస్ట్ మనం ఈ రెండింటిని కంపేర్ చేస్తాం. కంపేర్ అంటే ఈ రెండు ఈక్వల్గా కాదని చెక్ చేస్తాం. సపోజ్ ఇది ఈక్వల్ కాదు అంటే జే పాయింటర్ అనేది ఇంక్రిమెంట్ చేసేసి మళ్ళీ ఈ రెండు ఈక్వల్గా కాదని చెక్ చేస్తాం. అలా మనం ఒక ఎలిమెంట్ అనేది ఇంకొక ఎలిమెంట్తో కంపేర్ చేసి వెదర్ ఆ రెండు ఈక్వల్ అయితే మనం రిటర్న్ ట్రూ ప్రింట్ చేస్తాము, ఈక్వల్ కాకపోతే రిటర్న్ ఫాల్స్ ప్రింట్ చేస్తాం. ఇది ఎందుకు ఈ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ అనేది? ఎందుకంటే నార్మల్గా మనం 2 ఫర్ లూప్స్ యూస్ చేస్తాం అన్నమాట, నెస్టెడ్ ఫర్ లూప్. అందుకోసం మనకి ఇది బ్రూట్ ఫోర్స్ అప్రోచ్. మన ఫస్ట్ లాజిక్ రాస్తే ఫర్ int I equal to 0, I is less than nums dot length I plus plus. ఓకే డన్. దీని లోపల మనం ఇంకొక లూప్ రాయాలి. int j ఈక్వల్ టు యాజ్ యూజువల్గా మనకి j అనేది I plus 1తో స్టార్ట్ అవుతుంది. j is less than nums dot length అండ్ j plus plus. ఫైన్. ఇక్కడ మన లాజిక్ ఏంటంటే సపోజ్ మన ఒక nums dot I అనేది అది ఈక్వల్ టు nums dot j అన్నప్పుడు ఏమవుతుందంటే వీ ఫౌండ్ ఏ డూప్లికేట్ ఎలిమెంట్. అందుకోసం మనం ఏం చేయాలి అంటే రిటర్న్ ట్రూ అని ప్రింట్ చేసేస్తాం. సింపుల్. ఫైన్. అండ్ సపోజ్ మనకి ఎక్కడ అనేది సిమిలర్ ఎలిమెంట్స్ కనిపించలేదు అంటే వీ విల్ రిటర్న్ ఫాల్స్. ఇది మన బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ అనమాట. దీని ఒక టైం కాంప్లెక్సిటీ అనలైజ్ చేస్తాం మనం. ఇది ఆల్మోస్ట్ మనకి అరే ఎండ్ వరకు రన్ అవుతుంది కాబట్టి ఎన్ ఎలిమెంట్స్ ఉంటే ఎన్ టైమ్స్ ఐటరేట్ అవుతుంది కాబట్టి ఎన్. ఇక్కడ కూడా మనకి కంప్లీట్ అరే మొత్తం రన్ అవుతుంది కాబట్టి ఎన్. ఎన్ ఇంటూ ఎన్ ఎంత? ఎన్ స్క్వేర్. మన టైం కాంప్లెక్సిటీ వచ్చేసి ఎన్ స్క్వేర్. మన స్పేస్ కాంప్లెక్సిటీ ఏంటి అంటే నార్మల్గా ఇక్కడ మనం ఎక్కడ ఒక అరే అనేది క్రియేట్ చేయట్లేదు. ఓకే, ఎప్పుడైనా సరే యాజ్ యూజువల్గా మనకి ఏదైనా ఒక అరే క్రియేట్ చేసి ఆఫ్ సైజ్ ఎన్ కానివ్వండి, ఏదైనా ఇట్లా మెమరీ క్రియేట్ చేసామంటేనే మనకి స్పేస్ కాంప్లెక్సిటీ అనేది బిగ్ ఆఫ్ ఎన్ అవుతుంది. దాన్ని బట్టి, ఎందుకంటే మనం ఎన్ని ఎలిమెంట్స్ అనేది స్టోర్ చేసుకుంటాము అనేసి. ఇక్కడ ఎక్కడ మనం ఏది మెమరీ క్రియేట్ చేయలేదు కాబట్టి స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ 1. ఓకే, దీనికి మనం డ్రై రన్ చేస్తే మనకి ఇచ్చిన ఇన్పుట్ ఏంటంటే 1 2 3 1. ఫైన్. ఫస్ట్ మనకి ఐ అనేది 1లో ఉంటుంది, జే వచ్చేసి 2లో ఉంటుంది. లోపలికి వెళ్తుంది. ఇఫ్ నమ్స్ ఆఫ్ ఐ అనేది ఈక్వల్ టు జేయా? కాదు. అప్పుడు ఏమవుతుందంటే లూప్ బయటకు వచ్చేస్తుంది. ఇఫ్ లూప్ బయటకు అంటే ఇఫ్ కండిషన్ బయటకు వచ్చేస్తుంది. దాని తర్వాత మనకి జే పాయింటర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. జే అనేది ఇక్కడికి వస్తుంది. సేమ్ బోత్ నాట్ ఈక్వల్. మళ్ళీ నెక్స్ట్ జే వచ్చేసి ఈ పాయింటర్ ఇక్కడికి వెళ్తుంది. ఇక్కడ మనకి 1 ఈజ్ ఈక్వల్ టు 1. అందుకు మనం ఏం చేస్తున్నామంటే కంప్లీట్గా రిటర్న్ ట్రూ అని ప్రింట్ చేస్తున్నాం. కంప్లీట్గా ఇది ఈ ఫర్ లూప్ అండ్ ఈ ఫర్ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. మనకి ఫైనల్గా అవుట్పుట్ వచ్చేసి నార్మల్గా రిటర్న్ అనేది ట్రూ అవుతుంది. దీన్ని మనం కోడ్ చేద్దాం. ఓకే ఓకే ఫైన్. ఫర్ int I equal to 0, I is less than nums dot length I plus plus, and next for int j is equal to I plus 1, j is less than nums dot length j plus plus. Next, if nums of I is equal to
nums of j, then we will return true. ఎందుకంటే మన రిటర్న్ టైప్ వచ్చేసి అక్కడ బూలియన్. సో బూలియన్ ఉన్నప్పుడు ఐదర్ రిటర్న్ వచ్చేసి మనకి ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటుంది. సో ట్రూ. సో దీని నెక్స్ట్ సపోజ్ మనకి ఎక్కడ డూప్లికేట్ ఎలిమెంట్స్ లేదు అంటే రిటర్న్ ఫాల్స్. ఫైన్. ఇది మన లాజిక్. కరెక్ట్ ఉన్న స్పెల్లింగ్స్ అని ఫైన్. ఓకే. సో మన టెస్ట్ కేసెస్ అన్ని పాస్ అయిపోయాయి. ఇప్పుడు సబ్మిట్ చేసేద్దాం కోడ్ని. ఓకే. చూసారా టైం లిమిట్ ఎక్సీడెడ్. ఎందుకంటే మనకి ఇన్పుట్ సైజ్ అనేది చాలా చాలా హ్యూజ్ కాబట్టి. సో మన ఆప్టిమల్ వే ఆఫ్ అప్రోచ్ ఏంటి? సో బేసికల్గా మనం దీన్ని రెండు విధాలుగా సాల్వ్ చేయొచ్చు. ఒకటి యూజింగ్ హ్యాష్ మ్యాప్తో సాల్వ్ చేసుకోవచ్చు, అండ్ సెకండ్ వచ్చేసి యూజింగ్ హ్యాష్ షెట్తో కూడా సాల్వ్ చేసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం లేదు. సో ఫస్ట్ మనం హ్యాష్ మ్యాప్తో సాల్వ్ చేద్దాం, అండ్ నెక్స్ట్ వచ్చి హ్యాష్ షెట్తో కూడా నార్మల్గా సాల్వ్ చేద్దాం. రెండింటికి ఏంటి అంటే నార్మల్గా టైం కాంప్లెక్సిటీ అనేది బిగ్ ఆఫ్ ఎన్ఏ ఉంటుంది, అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ ఎన్ ఉంటుంది. కానీ మైనర్ డిఫరెన్స్ ఏంటంటే ఎగ్జిక్యూషన్ టైం. ఎందుకు అంటే నార్మల్గా మనం హ్యాష్ మ్యాప్ క్రియేట్ చేసేటప్పుడు వి క్రియేట్ కీ వాల్యూ పేర్. అంటే మనకి మ్యాప్లో కీతో పాటు వాల్యూ కూడా ఒక మెమరీ అనేది అలొకేట్ చేస్తాం. ఓకే. హ్యాష్ సెట్ క్రియేట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఓన్లీ ఒక వాల్యూకి మాత్రమే మనం సెట్ అనేది క్రియేట్ చేస్తాం. ఐదర్ అది ఏదైనా కావచ్చు, ఇంటీజర్ కానివ్వండి, స్ట్రింగ్ కానివ్వండి, ఏదైనా సరే, కానీ ఒకటే వాల్యూ అనేది ఉంటుంది. సపోజ్ ఎప్పుడైనా సరే ఇప్పుడు ఈ రెండింటికి సేమ్ కాంప్లెక్సిటీ, స్పేస్ ఇంకా టైం కాంప్లెక్సిటీ సేమ్ ఉన్నప్పుడు మనకి ఎగ్జిక్యూషన్ టైం కూడా సేమే రావాలి కదా. అంటే నార్మల్గా ఇప్పుడు హ్యాష్ మ్యాప్ యూజ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఏదైనా ఒక ఎలిమెంట్ ఫైండ్ చేయాలంటే కంప్లీట్గా ప్రతి ఒక్క ఎలిమెంట్ చెక్ చేస్తుంది. అట్ ది సేమ్ టైం ఏంటంటే మనకి ఇక్కడ మెమరీ అనేది కూడా కంపేర్ టు హ్యాష్ సెట్ కొంచెం ఎక్కువ యూజ్ అవుతుంది. చేయండి ఫస్ట్ యూజింగ్ హ్యాష్ మ్యాప్స్తో సాల్వ్ చేసుకోవచ్చు, యూజింగ్ హ్యాష్ సెట్తో కూడా సాల్వ్ చేసుకోవచ్చు. రెండింటికి సేమ్ టైం కాంప్లెక్సిటీ ఉంటుంది, బిగ్ ఆఫ్ ఎన్ అనేసి, అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ ఎన్ ఉంటుంది. కానీ ఈ రెండింటికి వచ్చేది మైన్యూట్ డిఫరెన్స్ ఏంటంటే నార్మల్గా ఎగ్జిక్యూషన్ టైం జస్ట్ ఒక 2-3 మిల్లీ సెకండ్స్ మాత్రమే తేడా వస్తుంది. అది ఎందుకు వస్తుందో మీకు ఫైనల్గా కంప్లీట్గా మన ఇది కోడ్ రన్ చేశాక ఎగ్జాక్ట్ ఏం డిఫరెన్స్ వస్తుందో చెప్తాం. సో ఫస్ట్ మనం హ్యాష్ మ్యాప్ అప్రోచ్ని చూద్దాం. ఓకే. సో ఫస్ట్ మనం హ్యాష్ మ్యాప్ని క్రియేట్ చేయాలి కాబట్టి హ్యాష్ మ్యాప్ క్యాపిటల్ M, ఇంటీజర్ కామా ఇంటీజర్ ఏదైనా ఒక నేమ్ ఇచ్చుకోవచ్చు, మ్యాప్ న్యూ హ్యాష్ మ్యాప్ ఇంటీజర్ కామా ఇంటీజర్. ఇది మన హ్యాష్ మ్యాప్ యొక్క సింటాక్స్. ఫైన్. సో ఫస్ట్ మనం ఒక లూప్ని క్రియేట్ చేద్దాం. ఫర్ int I equal to 0, I should be less than nums dot length, and next I plus plus. నెక్స్ట్ ఇప్పుడు మన లాజిక్ పార్ట్ ఏంటంటే సపోజ్ ఆల్రెడీ మన మ్యాప్లో ఏదైతే ఎలిమెంట్ ఉందో అది ఆల్రెడీ కంటెంట్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది లిటరల్గా చెప్పాలంటే డూప్లికేటే కదా. ఎందుకంటే ఇనీషియల్గా మన హ్యాష్ మ్యాప్ అనేది ఎంటీ. సపోజ్ మనకి మ్యాప్లో ఏ ఎలిమెంట్ అనేది ఆల్రెడీ కంటెంట్ లేకపోతే వి విల్ ఇన్సర్ట్ అనమాట. ఇప్పుడు ఆల్రెడీ నేను 1 ఇన్సర్ట్ చేశాను. సపోజ్ నెక్స్ట్ టైం వచ్చేసి మన కండిషన్లో కంటెంట్స్ కి కాడ 1 అని పాస్ చేసినప్పుడు ఆల్రెడీ ఆ ఎలిమెంట్ అనేది హ్యాష్ మ్యాప్లో ఉంది అని అంటే వీ కెన్ జస్ట్ రిటర్న్ ఈక్వల్ టు ట్రూ అనమాట. ఎందుకంటే ఆల్రెడీ డూప్లికేట్ ఎలిమెంట్ అనేది ఉంది కాబట్టి. సో అందుకు ఇఫ్ మన మ్యాప్ డాట్ కంటైన్స్ ఆల్రెడీ కీ ఉంది అంటే కీ, ఆ కీ ఏంటంటే nums of I, అప్పుడు మనం ఏం రిటర్న్ చేయొచ్చు నార్మల్గా రిటర్న్ రిటర్న్ ట్రూ. ఇప్పుడు మన మ్యాప్లో ఆ ఎలిమెంట్ అనేది కంటైన్ అవ్వకపోతే మనం ఏం చేయాలి, మ్యాప్లోకి పుట్ చేయాలి ఎలిమెంట్. సో మ్యాప్ డాట్ పుట్ nums of I కామా కీ కాబట్టి దీనికి ఒక వాల్యూ పాస్ చేయాలి. ఫైన్. అండ్ అసలు మన మ్యాప్లో మన అరే మొత్తం యూనిక్ ఎలిమెంట్స్ ఉన్నాయంటే వీ నీడ్ టు రిటర్న్ ఫాల్స్. ఓకే డన్. సో ఇది మన లాజిక్ అనమాట. సో దీనికి డ్రై రన్ చేద్దాం. సో మనకి ఇచ్చిన ఇన్పుట్ ఏంటి 1 2 3 1. ఓకే. ఇది మన హ్యాష్ మ్యాప్ అనుకోండి. సో ఇనీషియల్గా మన హ్యాష్ మ్యాప్ అనేది ఎంటీ.
సో ఫస్ట్ ఎలిమెంట్ నార్మల్గా 1 తీసుకున్నప్పుడు ఫస్ట్ మన మ్యాప్ అనేది ఆ ఎలిమెంట్ కంటైన్ అవుతుందా లేదా చెక్ చేస్తుంది. సపోజ్ ఆ మ్యాప్లో కంటైన్ అవుతుంది అంటే ఇస్ జస్ట్ నథింగ్ బట్ డూప్లికేట్ ఎలిమెంట్. సో అప్పుడు ఏమవుతుంది, మనకి రిటర్న్ అనేది ట్రూ అయిపోతుంది. ఇప్పుడు మ్యాప్ అనేది ఎంప్టీ కాబట్టి వి విల్ ఇన్సర్ట్ అన్ ఎలిమెంట్. సో ఎలా ఇన్సర్ట్ చేస్తున్నాం, నార్మల్గా నమ్స్ ఆఫ్ i, దాని యొక్క ఇండీస్ అనమాట. సో 1, 0 ఎందుకంటే దీని ఇండెక్స్ 0, 1, 2, 3 కాబట్టి ఫైన్. నెక్స్ట్ మనకి 2 కాడికి వెళ్తుంది పాయింటర్. సో 2 అనేది కూడా మన మ్యాప్లో లేదు. సో మనం అందుకే 2 కూడా ఇన్సర్ట్ చేస్తాం విత్ ఇండీస్. ఫైన్. నెక్స్ట్ 3, 2. ఓకే. నెక్స్ట్ ఇక్కడికి 1కి రాగానే మనకి ఈ కండిషన్ చెక్ చేసేటప్పుడు మ్యాప్ డాట్ కంటైన్స్ కీ ఆఫ్ 1 అనేది ఆల్రెడీ మన మ్యాప్లో అనేది ఈ ఎలిమెంట్ అనేది ఉంది. సో అందుకే మనకి ఏమవుతుంది, రిటర్న్ అనేసి ట్రూ. సో ఇక్కడతో మన ఫంక్షన్, ఇక్కడతో మన కోడ్ అనేది కంప్లీట్ అయిపోతుంది అండ్ మనకి అవుట్పుట్ వచ్చేసి రిటర్న్ వచ్చేసి ట్రూ అవుతుంది అనమాట. సో దీన్ని మనం కోడ్ చేసేద్దాం. ఓకే. సో దానికన్నా ముందు మన టైం కాంప్లెక్సిటీ సేమ్ యాజ్ యూజువల్గా ఫర్ లూప్ n ఎలిమెంట్స్ వరకు రన్ అవుతుంది కాబట్టి n టైమ్స్. సో బిగ్ ఆఫ్ టైం కాంప్లెక్సిటీ వచ్చేసి n అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ n. ఎందుకు అంటే వీఆర్ క్రియేటింగ్ ఏ హ్యాష్ మ్యాప్ కాబట్టి ఆఫ్ సైజ్ n. సో అందుకు. ఓకే. సో కోడింగ్కి వెళ్ళిపోతే సో తీసేస్తున్నాను అంతా నేను. ఓకే. సో హ్యాష్ మ్యాప్ ఇంటీజర్ మనకి ఇక్కడ క్యాపిటల్ I ఉండాలి. ఓకే. నెక్స్ట్ మ్యాప్ ఈక్వల్ టు న్యూ హ్యాష్ సారీ మ్యాప్ ఇంటీజర్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఫర్ లూప్ ఫర్ int I equal to 0, I should be less than nums dot length. నెక్స్ట్ I plus. తర్వాత మన కండిషన్ ఏంటి, సపోజ్ ఇఫ్ మ్యాప్లో ఆల్రెడీ ఆ ఎలిమెంట్ అనేది కంటైన్స్ అవుతే మనం డైరెక్ట్గా రిటర్న్ అనేది ట్రూ చేసేయచ్చు, ఎందుకంటే ఇట్స్ నథింగ్ బట్ డూప్లికేట్ ఎలిమెంట్. సో రిటర్న్ ట్రూ. ఓకే. సపోజ్ మనకి ఆ ఎలిమెంటే లేదు అనుకోండి, అప్పుడు మనం మ్యాప్లోకి ఇన్సర్ట్ చేయాలి ఎలిమెంట్ని. సో మ్యాప్ డాట్ పుట్ నమ్స్ ఆఫ్ i, దాని యొక్క ఇండెక్స్. ఫైన్. సో ఆల్రెడీ మనకి మొత్తం అరే మొత్తం కంప్లీట్గా యూనిక్ ఎలిమెంట్స్ ఉన్నాయంటే వీ నీడ్ టు రిటర్న్ ఫాల్స్. ఓకే. ఫైన్. ఇప్పుడు మొత్తం స్పెల్లింగ్స్ కానీ కరెక్ట్గా ఓకే డన్. ఓకే. సో మన టెస్ట్ కేసెస్ అన్ని పాస్ అయిపోయాయి అండ్ నెక్స్ట్ విల్ సబ్మిట్ అ కోడ్. ఇప్పుడు మీరు ఒక కీ పాయింట్ ఇక్కడ అబ్జర్వ్ చేయాలి ఏంటి అంటే, ఓకే డన్. సో మన కోడ్ అనేది సబ్మిట్ అయింది. ఇప్పుడు మనకి యాజ్ యూజువల్గా దీని టైం కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ n అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ n. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎగ్జిక్యూషన్ టైం వచ్చేసి ఆల్మోస్ట్ 15 milliseconds పట్టింది. ఇప్పుడు అదే మనం హ్యాష్ షెట్తో యూస్ చేద్దాము, అది ఎంత ఎగ్జిక్యూషన్ టైం అవుతుందో చూపిస్తాను మీకు. సో హ్యాష్ షెట్ అనేది సింపుల్ సేమ్ లాజిక్ ఉంటుంది, ఎందుకంటే ఇదంతా కలెక్షన్స్ కాబట్టి. ఇక్కడ మీరు హ్యాష్ సెట్. సో బేసికలీ హ్యాష్ సెట్ అనేది ఎందుకు యూస్ చేస్తామంటే నార్మల్గా మనం యూనిక్ ఎలిమెంట్స్ని స్టోర్ చేసుకోవడానికి కోసం హ్యాష్ సెట్ని యూస్ చేస్తాం. అంటే కంప్లీట్గా యూనిక్ ఎలిమెంట్స్ ఉంటాయి అనమాట హ్యాష్ సెట్లో. ఓకే. సో దీంట్లో ఏంటంటే మనకి మ్యాప్ లాగా మనకి 2 వాల్యూస్ అనేది పాస్ చేయం, ఓన్లీ 1 వాల్యూ పాస్ చేస్తాం, అయితే ఇంటీజర్ కానివ్వండి స్ట్రింగ్ కానీ ఏదైనా కానివ్వండి. ఓకే. అండ్ దీనికి ఒక నేమ్ ఇచ్చుకోండి సేమ్ అండ్ న్యూ సేమ్ సెట్. అక్కడ హ్యాష్ మ్యాప్, ఇక్కడ హ్యాష్ సెట్, అంతే. హ్యాష్ సెట్ ఇంటీజర్. ఫైన్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి సేమ్ ఫర్ లూప్ ఫర్ int I equal to 0, I should be less than our nums dot length and I plus. అండ్ దీని లోపల మనం ఏంటంటే సేమ్ అక్కడ మ్యాప్ డాట్ కంటెంట్స్కి అయితే ఎలా యూజ్ చేస్తామో ఇక్కడ కూడా ఇక్కడ ఏంటంటే ఓన్లీ సింగిల్ ఎలిమెంట్ కాబట్టి నార్మల్గా సెట్ డాట్ కంటెంట్స్ యూజ్ చేస్తే సరిపోతుంది. సో సెట్ డాట్ కంటెంట్స్, దాని లోపల మనం వాల్యూ పెట్టేసి సపోజ్ ఆల్రెడీ ఉంటే రిటర్న్ ట్రూ. ఫైన్. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ సపోజ్ సేమ్ సెట్లో ఎలిమెంట్ అనేది ఆల్రెడీ కన్సిస్ట్ లేదు అని అంటే
అప్పుడు మీరు సెట్లోకి ఎలిమెంట్ని యాడ్ చేయాలి. మ్యాప్లో ఏం చేస్తామంటే మనం మ్యాప్ డాట్ పుట్ అని యూస్ చేస్తాం నార్మల్గా మ్యాప్లోకి ఇన్సర్ట్ చేయాలంటే ఎలిమెంట్స్ని. ఇక్కడ మనం ఏం చేస్తామంటే సెట్ డాట్ యాడ్ అని యూస్ చేస్తాం. ఓకే, సెట్ డాట్ యాడ్ నమ్స్ ఆఫ్ ఐ, డన్. ఇప్పుడు సేమ్ థింగ్, ఇప్పుడు మొత్తం అదే యూనిక్ ఉంటే మనం రిటర్న్ ఫాల్స్. ఓకే, డన్. ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి 15 milliseconds మనకి హ్యాష్ మ్యాప్తో. ఇప్పుడు అదే మనం హ్యాష్ సెట్తో అయితే 13 milliseconds, అంటే పెద్ద మేజర్ డిఫరెన్స్ అంటూ ఏం లేదు, జస్ట్ 2 milliseconds, కానీ సమ్వాట్ ఎఫిషియంట్ అనమాట. ఎందుకు అంటే ఇప్పుడు మీకు ఇక్కడ ఒక ఇంటీజర్ వాల్యూతోనే అవసరం ఉందన్నమాట. ఎందుకంటే మనకి తర్వాత ఇప్పుడు నార్మల్గా హ్యాష్ మ్యాప్ తీసుకుంటే కీ వాల్యూతో మనం స్టోర్ చేసుకుంటాం కదా, ఇక్కడ వాల్యూ అనేది అవసరం లేదు, మనకు ఓన్లీ కీతో సంబంధం ఉండే. కానీ అయినా మనం ఎక్స్ట్రాగా మెమరీ అనేది క్రియేట్ చేస్తాం అనమాట హ్యాష్ మ్యాప్. ఇక్కడ నార్మల్గా హ్యాష్ సెట్ అయితే ఏమవుతుందంటే నార్మల్గా అది ఓన్లీ కీస్ మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. ఇప్పుడు మనకు కావాల్సింది కూడా అదే కదా, నార్మల్గా ఒక వాల్యూ రిపీట్ అవుతుందా లేదా చెక్ చేస్తే సరిపోతుంది. అంతేగాని అది ఏ పర్టికులర్ ఇండెక్స్లో రిపీట్ అవుతుంది, ఏ పర్టికులర్ ఇండెక్స్ వాల్యూ అని మనం ప్రింట్ చేయాలి, అసలు వాల్యూతో సంబంధమే లేదు. అలాంటప్పుడు మనం ఎక్స్ట్రాగా ఎందుకు మెమరీ అనేది దానికి అలొకేట్ చేయాలి. సో అందుకోసం అనేది మనం హ్యాష్ సెట్ యూస్ చేస్తే కొంచెం బెటర్. ఎందుకంటే జస్ట్ ఒక 2 milliseconds తేడా ఉంది, కానీ లైక్ నీ వే ఆఫ్ లైక్ థింకింగ్ అనేది కొంచెం డిఫరెన్షియేట్ చేస్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే హ్యాష్ మ్యాప్ అనేది మనకి అది బోత్ కీ అండ్ వాల్యూస్తో డీల్ చేయాలన్నమాట ఇంటర్నల్గా. ఎందుకంటే మనం స్టోర్ చేసుకునేది బోత్ కీ అండ్ వాల్యూ కాబట్టి. ఇక్కడ మనం అదే హ్యాష్ సెట్కి వస్తే ఏమవుతుందంటే జస్ట్ మనం కీ వాల్యూస్ అనేది స్టోర్ చేసుకుంటాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా మనకి యూనిక్నెస్ అని మెన్షన్ చేశారనుకోండి, డైరెక్ట్గా మీరు నార్మల్గా హ్యాష్ సెట్ అని యూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే హ్యాష్ సెట్ ఈస్ బిల్డ్ ఫర్ యూనిక్నెస్, అంటే యూనిక్ ఎలిమెంట్స్ కోసం. సో అట్లా అనమాట. సో ఈ మైన్యూట్ డిఫరెన్స్ చూపిద్దాము అనేసి నేను బోత్ వేస్లో కోడ్ చేశాను హ్యాష్ మ్యాప్ అండ్ హ్యాష్ సెట్లో. So that's all for this video, guys. So I will be picking up another problem tomorrow and I will be posting that. So I will be doing like almost daily, like I will be posting each and every problem of our list, which contains almost 214 problems. So in an easiest explanation, like I will be explaining all the time complexities and space complexities and everything, each and every detailed part. So yeah, so that's all. If you really like my video, please do subscribe and press the bell icon. Thank you.